హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నిన్న నేను మీకు ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ ఎలా ఉంటుంది, దాని ఫార్మేషన్ ఏంటి, ఎక్కడ రీటెస్ట్ అవుతే ఆర్డర్ బ్లాక్ జరిగితే బ్రేక్అవుట్ కాన్సెప్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అండ్ దాన్ని బట్టి మనం మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి, అండ్ డైరెక్షనల్ ట్రేడ్ అనేది ఎలా ఉంటుంది అన్నట్టు నిన్నటి అనాలిసిస్ వీడియోలో మీకు నేను చూపించాను. సీజన్ 5, ఓకే, సీజన్ 5 ఫస్ట్ వీడియో మనది ఆన్ ఎఫ్ఈజీ బ్రేక్అవుట్స్. ఓకే, ఇవాళ వచ్చేసి సెకండ్ వీడియో, ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్. ఎగ్జాక్ట్ బ్రేక్అవుట్ ఎలా పనిచేస్తుందో బ్రేక్ డౌన్ కూడా అలాగే పనిచేస్తుందండి. అండ్ ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ లో కూడా ప్రీవియస్ బ్రేక్ డౌన్ ది ఆర్డర్ బ్లాక్ కూడా జరుగుతుంది. అండ్ ఎఫ్ఈజీ అనేది ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది చాలా చోట్ల ఉండొచ్చు. అది బయింగ్ లో ఉండొచ్చు, అది సెల్లింగ్ లో ఉండొచ్చు, ఎక్కడే ఉండొచ్చు. బట్ ఐడెంటిఫై అనేది మనం చేయాలి. అండ్ నా దగ్గర కంప్లీట్ గా మన సెషన్స్ కి కలిపి 14 పీడిఎఫ్స్ ఉన్నాయి. అండ్ 5 సీజన్ వీడియోస్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 ఇలా కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే నేను కంప్లీట్ బేసిక్ వెళ్ళి స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు మీరు సీజన్ 3 చూసారనుకోండి, సీజన్ 4 అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే సీజన్ 3 మీకు అండర్స్టాండ్ అవ్వాలి అంటే ప్రాపర్ గా బేసిక్ నుండి మీరు సీజన్ 2 చూడాలి. సీజన్ 2 అర్థం కావాలంటే సీజన్ 1 చూడాలి. ఇలా 1, 2, 3 చూసుకుంటా వస్తే మీకు ప్రాపర్ గా మైండ్ కి ఎక్కుతుందండి. ఎందుకంటే చాలా ఈజియెస్ట్ వేలో నేను మార్కెట్ అనేది నేర్పించాను. ఓకేనా అండి? అండ్ మీరు గనక మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లింక్ తోని, లేకపోతే మన వీడియోస్ డిస్క్రిప్షన్ కింద ఉన్న ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఉన్న లింక్ తోనే మీరు జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్. చాలా మంది ఎంఎస్బి ట్రేడ్స్ ది ఫేక్ టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఫ్రాడ్ చేయాలి అని అనుకుంటున్నారండి. ఓకేనా? అండ్ పీడిఎఫ్స్ కావాలి అంటే కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మనము కాన్సెప్ట్ చూద్దాం. ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్. ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ అంటే ఏంటి అంటే, ఎఫ్ఈజీ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది డైరెక్షనల్ ట్రేడ్స్ ని మనకు సెటప్ చేసి ఇస్తుంది. అది ఎలా అంటే సింపుల్ గా ఫస్ట్ వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్, ఓకే, కలర్ చాలా తక్కువ ఉన్నట్టుంది, రెడ్ క్యాండిల్. ఓకేనా? సెకండ్ వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్, థర్డ్ వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్. మినిమం 3 క్యాండిల్స్ ఉండాలి. ఫేర్ వాల్యూ గ్యాప్ కి 3 క్యాండిల్స్ ఉండాలి. ఓకేనా? ఇది ఏమైంది అంటే మార్కెట్ ఒక ట్రెండ్, ఒక పాయింట్, ఒక ట్రెండ్, ఒక ప్రీవియస్ బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ నుంచి ఫాల్ అవుతుంది. చలో, ఫాల్ అవుతుంది కదా. ఈ ఫాల్ అవుతున్నప్పుడు మనకు ఫస్ట్ క్యాండిల్ టు థర్డ్ క్యాండిల్ అనేది గ్యాప్ వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ క్యాండిల్, ఇది వచ్చేసి సెకండ్ క్యాండిల్, ఇది వచ్చేసి థర్డ్ క్యాండిల్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ కి అండ్ థర్డ్ క్యాండిల్ కి మిడిల్ సెకండ్ క్యాండిల్ లో గ్యాప్ ఉంటది. గ్యాప్ ఎలా ఉంటది అంటే ఫస్ట్ క్యాండిల్ లో విక్ అండ్ థర్డ్ క్యాండిల్ హై విక్. అర్థమవుతుందా? దీనికి దీనికి టచ్ అవ్వకూడదు. సెకండ్ క్యాండిల్ లో ఒక మూమెంట్ అనేది డైరెక్ట్ గా ఫాల్ అవుతే ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. ఆ గ్యాప్ నే మనము ఫేర్ వాల్యూ గ్యాప్ అని అంటామండి. అండ్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఫస్ట్ విక్ నుంచి, ఫస్ట్ క్యాండిల్ లో విక్ నుంచి థర్డ్ క్యాండిల్ హై విక్ వరకు డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. అండ్ ఇది మనకు ఫేర్ వాల్యూ గ్యాప్. ఇప్పుడు ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ అంటున్నాను అంటే బ్రేక్ డౌన్ కాన్సెప్టే ఇక్కడ పనిచేస్తుంది. బ్రేక్ డౌన్ కాన్సెప్ట్ ఏంటి? ఆర్డర్ బ్లాక్ ప్లస్ నో ఆర్డర్ బ్లాక్. సో ఇది మన దగ్గర ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్. ఇది నార్మల్ బ్రేక్ డౌనే. బ్రేక్ డౌన్ లో ఇక్కడ చూసారు కదా, గ్రీన్ క్యాండిల్ తో రిజెక్షన్, రెడ్ క్యాండిల్ తో రీటెస్ట్. అలాగే ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ చూసుకున్న 3 గ్రీన్ క్యాండిల్స్ కింద గ్రీన్ రిజెక్ట్ అయి రెడ్ రీటెస్ట్ అయి ఆర్డర్ బ్లాక్ అవుతేనే ఫాల్. ఆర్డర్ బ్లాక్ కాలేదు అంటే అక్కడ ఫాలే లేదు. ఆర్డర్ బ్లాక్ కావాలి, లేకపోతే నో ఆర్డర్ బ్లాక్ కావాలి. అక్కడ ఆర్డర్ బ్లాక్ లేదు, నో ఆర్డర్ బ్లాక్ లేదు, 3 క్యాండిల్స్ వచ్చాయి, ఎఫ్ఈజీ వచ్చింది, ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు రెడ్ క్యాండిల్ అంటే పప్పులో కాలేసినట్టే. కన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్.
ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, నో ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నేను విత్ ప్రూఫ్స్ తో పాటు పెట్టాను. ప్రతి ఒక్కటి ఎలా ఉంటది ట్రేడ్, మనం ఎలా చేయాలి, ఆర్డర్ బ్లాక్ ఏంటి, నో ఆర్డర్ బ్లాక్ ఏంటి, రేటెస్ట్ రివర్సల్ ఏంటి, ప్రతి ఒక్కటి ఉంది. ఓకేనా అండి. ఎఫ్ఈజీ మీదనే 8 టాపిక్స్ ఉన్నాయి నా దగ్గర. ఆల్రెడీ నేను ఒక టాపిక్ అయింది, వాళ్ళు మాట్లాడేది సెకండ్ టాపిక్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెన్, ఎయిట్, దీని లోపల ఇండైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ ఉంది, డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ ఉంది, అండ్ ఎఫ్ఈజీ ఉంది, డైరెక్ట్ ఎఫ్ఈజీ ఉంది, దాని లోపల ఆర్డర్ బ్లాక్స్, నో ఆర్డర్ బ్లాక్స్, దాని తర్వాత ప్రాపర్ బ్రేక్అవుట్ ఎఫ్ఈజీ ఆర్డర్ బ్లాక్, బ్రేక్ డౌన్ ఎఫ్ఈజీ ఆర్డర్ బ్లాక్, రీటెస్ట్, ఇట్లా చాలా కాన్సెప్ట్ ఉంది ఎఫ్ఈజీ మీద. మార్కెట్ చాలా ఈజీ అయిపోతుంది ఈ కాన్సెప్ట్లు మీకు అర్థమవుతాయి. ఓకేనా అండి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఎలా, సేమ్ ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్ అని చెప్పాను కదా నేను. సో ఏం కావాలి మనకి ఇక్కడ, సింపుల్ గా ఇలా వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. గ్రీన్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. దాని తర్వాత మనకు ఒక రెడ్ క్యాండిల్ అనేది పక్కనే ఫామ్ అవ్వాలి. ఇలా ఇలా ఫామ్ అవ్వాలి. అది రీటెస్ట్ అయ్యి గ్రీన్ క్యాండిల్ కన్నా రెడ్ క్యాండిల్ పెద్దగా ఉంటే ఆర్డర్ బ్లాక్ అది. నో ఆర్డర్ బ్లాక్ అంటే ఎలా ఉంటది, గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంటది, రెడ్ క్యాండిల్ చిన్నగా ఉండి, థర్డ్ రెడ్ క్యాండిల్ అనేది మనకు ఇలా రీటెస్ట్ ఇస్తుంది. ఇది మీకు బ్రేక్ డౌన్ లో కూడా నేను నేర్పించాను. సేమ్ బ్రేక్ డౌన్ కాన్సెప్టే వస్తుంది. ఇక్కడ చూడండి. అండ్ ఎఫ్ఈజీలో కూడా సేమ్ నో ఆర్డర్ బ్లాక్ అనేది కూడా ఇలాగే ఉంటుంది సేమ్. బట్ ఏంటి అంటే ట్రెండ్ డిసైడ్ చేసేటందుకు మనము ఆర్డర్ బ్లాక్ అనేది చూస్తామండి. ఓకేనా. సో ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్, ఇది కాన్సెప్ట్ ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ మీద. ఇది మార్కెట్ లో మనం చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఎక్కడైనా చూద్దాం. గ్యాప్ అనేది ఇంపార్టెంట్. 3 క్యాండిల్స్ వస్తున్నాయి ఇక్కడ చూడండి. కంప్లీట్ గా జూమ్ చేస్తాను నేను. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ కి మధ్యలో థర్డ్ క్యాండిల్ కి గ్యాప్ ఉంది, కనిపిస్తుందా. ఫస్ట్ క్యాండిల్ లో నుంచి థర్డ్ క్యాండిల్ విక్ వరకు మనము ఆర్డర్ బ్లాక్ అనేది ఎఫ్ఈజీ రెడ్ అనేది మార్క్ చేసుకున్నాం. గ్రీన్ రిజెక్ట్ అయింది, రెడ్ రిటెస్ట్ అయిందా, కాలేదు, పైకి వెళ్ళిపోయింది. కంప్లీట్ గా రీటెస్ట్ కాకుండా ఆర్డర్ బ్లాక్ జరగాలి. ఆర్డర్ బ్లాక్ జరగలేదా, నో ఆర్డర్ బ్లాక్ జరగాలి. అలా జరిగితేనే ఫాల్. బట్ ఇక్కడ గ్రీన్ రిజెక్ట్ అయిందని ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే పప్పులో కాలేసినట్టే, క్యాపిటల్ మొత్తం స్వాహా. ఓకేనా. సో ఇలా చేయొద్దండి. ప్రాపర్ గా ఇప్పుడు ఇక్కడ ఎఫ్పిజి ఉంది, ట్రెండ్ సెట్ అవుతుంది అంటే వెయిట్ చేయాలి. ఆర్డర్ బ్లాక్ ఉందా, నో ఆర్డర్ బ్లాక్ ఉందా, వెయిట్ చేయాలి. దాని తర్వాత ట్రేడ్ తీసుకోవాలి, కానీ దొరికింది కదా అని ట్రేడ్ తీసుకోవద్దండి. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్మాల్ స్మాల్ పాయింట్ ఉంది, బట్ అంత మేజర్ ఇంపాక్ట్ ఉండదు కాబట్టి ఇది వద్దు మనకు. గ్యాప్ లేదు, అంత ప్రాపర్ గా గ్యాప్ అనేది లేదు. సో వేరే ఎక్కడైనా చూద్దాం మనం. అండ్ ఎఫ్ఈజీ మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఆ డే అనేది సైడ్ వే, ఆ టాపిక్ కూడా ఉంది. అది ఇక్కడ కనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఆ టాపిక్ కూడా ఉంది, అది కూడా నేర్పిస్తాను నేను. ఇక్కడ లేదు, అది ఎండ్ ఆఫ్ ది డే. ప్రాపర్ గా ఇక్కడ చూడండి ఎంత ముద్దగా దొరికిందో. ఫస్ట్ రెడ్ క్యాండిల్ కి థర్డ్ రెడ్ క్యాండిల్ జోన్ లోనే, ఎందుకంటే ఇది వచ్చేసి జోన్ కదా మనకు. ఎఫ్ఈజీ ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ అయితే ఒక జోన్ లోనే ఆర్డర్ బ్లాక్ జరిగింది, ఫాల్ కంటిన్యూ చేసింది. ఓకే. అండ్ ఇక్కడ 3 క్యాండిల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మనకు కంటిన్యూస్ ఫాల్. ఫస్ట్ క్యాండిల్ నుంచి థర్డ్ క్యాండిల్ అనేది గ్యాప్. ఇక్కడ డైరెక్ట్ రీటెస్ట్ అయింది, దాని తర్వాత ఆర్డర్ బ్లాక్ కూడా జరిగింది, అండ్ ఆ ఆర్డర్ బ్లాక్ వెళ్ళి రీటెస్ట్. ఓకే. ఇక్కడ కూడా మనకు కనిపించింది. అండ్ చూద్దాం మనము. ఇంకా ప్రాపర్ గా గ్యాప్ ఉండాలి, 3 క్యాండిల్స్ కి మధ్యలో గ్యాప్ ఉంటేనే ఆ ట్రేడ్ అనేది సక్సెస్ అవుతుంది.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకున్న ఎఫ్ఈజీ మధ్యలో ఉంది కాబట్టి సైడ్ వేస్. ఎఫ్ఈజీ కిందైనా ఉండాలి, ట్రెండ్ సెట్ చేయడానికి పైన ఉండాలి. బట్ దాని మధ్యలో ఉంటే అది కంప్లీట్ గా సైడ్ వేస్ అయిపోతుంది. అది ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ అయినా కానివ్వండి, బ్రేక్ డౌన్ అయినా కానివ్వండి. ఈ టాపిక్ మీద 5th వీడియో అనేది తీసుకురాబోతున్నాను నేను. అందుకే ఇప్పుడు దాని మీద నేను మాట్లాడట్లేదు. ఇక్కడ కూడా లేదు. సో ఇలా చూసుకుంటా పోతే చాలా టైం పడుతుంది అండి. మీరేం చేయండి, మన ఈ అనాలిసిస్ వీడియో చూసిన తర్వాత మీరు వెళ్ళి ఇంట్రాడే 15 మినిట్స్ బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ చార్ట్ లో, లేకపోతే సెన్సెక్స్ లో, లేకపోతే నిఫ్టీలో ఈ అనాలిసిస్ అనేది చూడండి. మీకు అర్థమవుతుంది. చాలా ఉన్నాయి. బట్ టైం వచ్చినప్పుడే యూజ్ చేయాలి కాబట్టి, ఎవ్రీడే దొరకవు. టైం వచ్చినప్పుడు యూజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నాకు కనిపిస్తలేవు. కనిపించినవి అనాలిసిస్ ఇచ్చాను. కనిపించట్లేదు. ఇలా చూసుకుంటా వెళ్తే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది. సో మీకు చూసి అర్థమైన తర్వాత ఇక్కడ చూడండి. ఫస్ట్ క్యాండిల్ టు థర్డ్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ చిన్నగా నో ఆర్డర్ బ్లాక్. థర్డ్ రెడ్ క్యాండిల్ రిజెక్ట్ ఇచ్చింది కాబట్టి ట్రెండ్ అనేది సెల్లింగ్ కి మల్టిపుల్ టైం ట్రేడ్ చేసింది. అమ్మ ఒకటి కనిపించింది. సో మీరు ఏం చేయండి అంటే వెళ్ళండి, చూడండి. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే బ్రదర్ ఇక్కడ ఈ టాపిక్ అర్థం కాలేదంటే వాట్సాప్ లో మెసేజ్ పెడితే నేను దానికి రిప్లై కూడా ఇస్తానండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.